వెల్కమ్ టు క్లో టుడే న్యూస్. కట్టాల్ మండలం మైసగండి గ్రామంలో సీసీ రోడ్లు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ దశరథ నాయక్. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేతో జెడ్పీటీసీ మండల పరిధిలోని బాలికల కస్తూర్బా గాంధీ పాఠశాల గురించి మాట్లాడడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలను వీలైనంత త్వరగా ప్రారంభిస్తే విద్యార్థుల చదువులకు ఆటంకం కలగదని ఎమ్మెల్యేకి వివరించడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరం కూడా ప్రారంభమై 20 రోజులు కావస్తోంది కాబట్టి విద్యార్థులకు పాఠాలు వెనుకబడిపోయే ఆస్కారం ఉంది అని తెలిపారు. అదేవిధంగా మండల పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బాలబాలికలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు కూడా ఆర్థిక స్థితిగతులు కూడా అంతంత మాత్రం ఉండడం వలన వేరే మండలాలకు వెళ్లి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అదేవిధంగా పాఠశాల ప్రారంభోత్సవం కాలేదు అని అక్కడ ఉన్న అధికారులు తెలపడం వలన వివిధ మండలాలకు విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో విద్యను అభ్యసించడానికి వివిధ మండలాలకు వెళ్లవలసి వస్తోంది. కాబట్టి మండలంలో ఉన్న విద్యా వనరులను అవకాశాన్ని మనమే సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి వెంటనే పాఠశాలను ప్రారంభించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయానికి ఎమ్మెల్యే పాఠశాల ప్రారంభోత్సవం జూన్ 3, 2024 తేదీలోపు పాఠశాలను ప్రారంభించుకుందామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. అడ్జస్ట్మెంట్ చేయండి. నాకు మంత్రికి చెప్పి ఏం సార్ ఆల్రెడీ చెప్పిన ఆ రోజు టైం చెప్పిపోతే మేము డిఓకు వాళ్ళకి మేము చెప్తుంటాం. నేను ప్రతిరోజు రెడీగా ఉన్నా. మాకేం రోజు కూడా చెప్తాను. 3 తారీఖు ఏమో ఫస్ట్ నాడు పెట్టుకుందాం. జనరల్ బాడీ ఉంటే అది చేయడానికి ఫస్ట్ నాడు పెట్టుకోవచ్చు. నాకు అభ్యంతరం లేదు. నేను చెప్తున్నా ఆయన కోసానికి టైం తీసుకుంటాం. ఇంకోటి ఎంపీ గారు ఉన్నారు. ఆయన మాకు కూడా సరే సార్, ఈ రోజు ట్రై చేయండి సార్. మన టైం ఫిక్స్ చేయండి. మీరు ఎంపీ గారితో మాట్లాడండి. మాట్లాడతాం సార్. ఆయన టైం తీసుకోండి. నేను రోజు ఓకే సార్ మాట్లాడతాం. మీకు 4వ తారీఖు వరకు ఎన్నడూ పెట్టినా నేను రెడీగా ఉన్నా. ఏ టైంలో రమ్మన్నా, నైట్, మార్నింగ్, ఎన్ని గంటలు మంత్రి గారు చెప్పారు కాబట్టి చూడండి, అవకాశం ఉంటే చూడండి. లేకపోతే మనం మంత్రి గారి ఆయన ఎక్కడ ఉన్నాడు? అవును, మంత్రి గారు మీరు ఫోన్ చేయండి. ఆయన కూడా అందులోనే ఉన్నాడు. ఆయన మంత్రి గారు తక్కువ లేదా? ఢిల్లీనే ఉన్నా. మీరు చెప్తే ఆయన వస్తాడు కాదు. చెప్తే మీరు అడుగుతారు కాబట్టి ఆయన ఎత్తితే మంచిదే.